పొలిటీషియన్స్ లైక్ సేవ చేద్దామని చెప్పేసి పాలిటిక్స్కి వస్తారంటారు. వాళ్ళకి శాలరీస్ అవసరమా? అంటే ఒకటి నేను చెప్తా, పాలిటీషియన్స్ సేవ చేయడానికనే వస్తారు అనేటటువంటిది నిజమే. కాకపోతే వాళ్ళకి అవసరం అంటే ఈ రోజు ఉంటున్నటువంటి ట్రెండ్లలో పాలిటీషియన్స్ అంటే ఎట్లా అయిపోయారంటే ₹1,00,000 తోటి ఆస్తులు కూడా చూపెట్టలేనటువంటి వాళ్ళు కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నటువంటిది. కానీ వెనకటికి పాలిటిక్స్ అనేటటువంటిది మన హిస్టరీ బుక్స్కి ఇట్లా రిఫర్ చేసి ఇట్లా ఉండకపోయేది. ₹1 నీకు పెరిగింది అని అంటే దానికి 100 రకాల ప్రశ్నలు నీ మీద ఒత్తిడి పెరిగేటటువంటిది. ఎట్లా జరిగింది, లేకపోతే సపోజ్ ఏదైనా ఒక పాలసీ వచ్చింది, దాంట్లో ఏదైనా అవకతవక జరిగింది అని అంటే కాస్త దుమ్మెత్తి పడేటటువంటి ఆ యొక్క ప్రతిపక్షాలు కానీ అపోజిషన్ కానీ ఉండే, అంతే ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుండే. కానీ ఏ మాట కా మాట ఈరోజు పాలిటిక్స్లలోకి ఎట్లా వచ్చింది అని అంటే కరప్షన్ హాజ్ బికమ్ లైక్ ఏ నార్మల్ థింగ్. ఏముంది అది పెద్ద ఇవాళ రేపు ఓడి తింటలేడు అంటే ఇది ఎక్కడ వస్తుంది వ్యవస్థ. అప్పుడు రీజనింగ్ అనేటటువంటి సపోజ్ నేను ఒక శాసనసభ్యుని అడిగినాం అనుకో, ఏమంటాడు అని అంటే అవునన్నా నేనేం తింటలేను, నేను తినాల్సినటువంటి అవసరం కూడా నాకు సేవ చేయాలని ఉంది, కానీ ఓట్ల కోసం నేను పోతే జనాలు పైసలు అడుగుతారు కదా, నేను ఏం చేయాలి చెప్పు, నేను పైసలు లేకపోతే నేను గెలిచేటట్లేను, అవతల వాళ్ళు ఇద్దరు వంచుతారు, నేను వంచొద్దు అనేటటువంటి రీజనింగ్ ఇస్తారు. దానికి జవాబు ఏం చెప్దాం మనం?